on Education Ministry. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, వివరాలు అనుబంధం 1లో ఉందండి. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి, వివరాలు అనుబంధం 2లో ఉంది. మూడో ప్రశ్నకు సమాధానం అవునండి, వివరాలు అనుబంధం 3లో ఉందండి. ధన్యవాదాలు అధ్యక్ష. మొబైల్ నెంబర్ చెప్తాను అధ్యక్ష, 9552300009 9552300009 అధ్యక్ష. ఈ నెంబరు మనందరి మొబైల్లో ఉండాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల మొబైల్లో ఉండాల్సిన నెంబర్ అధ్యక్ష. ఎందుకంటే మనకెట్లా వాట్సాప్ నెంబర్ ఉందో ప్రభుత్వానికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ అధ్యక్ష. ఇది మన మిత్ర యాప్ అని కూడా అంటా ఉన్నాం. మనము జనవరి 2025లో మొదలు పెట్టాము అధ్యక్ష. డిజిటల్ సేవలని మీ సేవా కేంద్రాలు అందుతాయి. మీ సేవా కేంద్రాలు 270 సేవలు అందుతాయి అధ్యక్ష. సచివాలయాల్లో 370 సేవలు అందుతాయి. కానీ మన వాట్సాప్ ద్వారా 920 సేవలు అందుతాయంటే మీరు నమ్ముతారా అధ్యక్ష? కరెంటు బిల్లు, మున్సిపాలిటీ బిల్లు, ఇన్కమ్ ట్యాక్స్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, రిజల్ట్స్, హాల్ టికెట్లు, ఇలా 32 శాఖలకు సంబంధించిన పనులు మన ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ యాప్లో వస్తాయి అధ్యక్ష. ఆఫీసు చుట్టూ ఎవరు తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చొని అన్ని సేవలు పొందడం, 4 పనులుంటే 4 ఆఫీసులు పోకుండా సమయం ఆదా చేసుకోవడం, ఎక్కడి నుంచి ఏ ఊరి నుంచైనా సరే ఈ సేవలు పొందడం, అవినీతి తగ్గించడం, పరిపాలనలో పారదర్శకత పెంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేసినటువంటి పెద్ద నిర్ణయం అధ్యక్ష. ఇంగ్లీష్, తెలుగు 2 భాషల్లో కూడా ఉంది. పల్లెటూర్లలో వాడాల్సి వస్తే వాయిస్ మెసేజ్ కూడా ఉంది. సాధారణంగా ఒక్కొక్క సేవకు ఒక్కొక్క యాప్ వాడితే అన్నీ కలిపి ఒకే చోట భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేని విధంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కేరళలో కొన్ని యాప్స్ కొన్ని డిపార్ట్మెంట్లు మాత్రమే చేసే అధ్యక్ష. అన్నీ కలిపి చేసిన సాహసమే ఈ మనమిత్ర యాప్ అధ్యక్ష. కేవలం ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే, సింగపూర్ కానీ, యూకే కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, బ్రెజిల్ కానీ, వీళ్ళు మాత్రమే వాడుతున్నటువంటి ఇంత పెద్ద ప్రయోగాన్ని మన రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా చేసి చూపినందుకు మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఒకే నిమిషం అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. దీంట్లో ఫీజు కూడా ఏమీ లేదు అధ్యక్ష. మామూలుగా మీ సేవా కేంద్రాలకు వెళ్తే 20 రూపాయలు, 30 రూపాయలు ఫీజు ఉంటుంది అధ్యక్ష. కానీ దీంట్లో ఎటువంటి ఫీజులు లేకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఎంతమంది వాడుతున్నారనే విషయం కూడా సభ ద్వారా ప్రజలకు చెప్పాలి అధ్యక్ష. దీంట్లో హాయ్ అని కొట్టిన వాళ్ళు 2,68,00,000 అధ్యక్ష. పూర్తి సర్వీస్ అంతా వాడుకున్న వాళ్ళు 1,53,00,000 మంది, అంటే 56% మంది. 930 సేవలకు కలిపి డబ్బుల్లో లెక్క పెడితే 67 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైనటువంటి సేవలు అందించాం. మధ్యలో క్యాన్సిల్ చేసిన వాళ్ళు 1 కోటి రూపాయలు, 1 కోటి మంది అయితే అది 39%గా ఉంది. దీనికి ఒక స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారు అధ్యక్ష. స్టార్ రేటింగ్ 3.82 స్టార్ రేటింగ్గా కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. నేను ఇక్కడ ముఖ్యంగా మంత్రి గారి దృష్టి తీసుకెళ్లాల్సిన అంశం అధ్యక్ష, అందరూ వాడుకోలేకపోవడానికి గల కారణాలని సభ ద్వారా మంత్రి గారి దృష్టిలో పెడతాను అధ్యక్ష. ఈ యాప్ స్లోగా ఉంది బాగా అని చాలామంది వాడుతున్న వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. అలాగే ఈ యాప్ ఎటువంటి డీటెయిల్స్ సేవ్ చేసుకోదు. మనం ఒకసారి టైప్ చేస్తే మళ్ళీ ఒకసారి కరెంటు బిల్లు కట్టేటప్పుడు డీటెయిల్స్ టైప్ చేస్తే రెండోసారి మళ్ళీ టైప్ చేయాల్సిన పని లేదు మిగతా యాప్ల్లో. దీంట్లో మళ్ళీ టైప్ చేయాల్సి వస్తుంది, సమయం వృధా అవుతుందని చెప్తా ఉన్నారు. యూజర్ ఫ్రెండ్లీగా మరింతగా ఉండాలి. క్లిష్టంగా ఉంది యాప్ వాడడం అని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. అలాగే దీనికి సంబంధించిన రిసిప్ట్లు కానీ, డబ్బులు కట్టినప్పుడు వచ్చేటువంటి రెస్పాన్సులు కానీ తొందరగా స్పీడ్గా రావట్లేదు. అందువల్ల డబ్బులు కట్టాలంటే భయం వేస్తూ ఉంది అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. క్యాస్ట్, బర్త్ సర్టిఫికెట్లు వాటి వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఆఫీసులకు కూడా తిప్పుతారంటున్నారు. అన్నింటికంటే ముఖ్యమైనది మనమిత్ర యాప్కు సంబంధించి ఈ మొబైల్ నెంబర్ వాట్సాప్ గురించి అవగాహన లేకపోవడం అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ప్రజలకు దీని గురించి మరింత చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రకటనలు ఇవ్వాలి, ప్రచారం చేయాలి. దీనికి ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సచివాలయాల్లో కానీ అన్ని ఆఫీసులు డిస్ప్లే చేయగలిగితే మీరు ఆన్సర్ ఇస్తున్నారా, క్వశ్చన్ అడుగుతున్నా అర్థం అవ్వట్లేదు నాకు.
సలహాలు ఇస్తాను అధ్యక్ష. సలహా కాదు ఇది, ఇంత టైప్ తీసుకుంటే కొన్ని సలహాలన్నా ఇవ్వాలి కదా అధ్యక్ష, ఇవ్వకపోతే. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, నేను ఇవ్వాల్సిన సమాధానం పార్సార్ దగ్గర ఇచ్చేశారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష సార్ చెప్పినట్టు ఏంటంటే 943 సర్వీసెస్ మనం ఈరోజు మనమిత్ర ద్వారా ప్రజలకి అందిస్తాం జరుగుతుంది. గౌరవ సభ్యులు చెప్పినట్లు 9552300009 ద్వారా ఈ సర్వీసెస్ అన్ని అందిస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే 1,48,00,000 మంది అంటే సర్వీసెస్ మనం అందిస్తాం జరిగింది అధ్యక్ష. ఇంతేకాకుండా సర్వీసెస్ అయిన తర్వాత కూడా ఆ వినియోగదారు దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం అధ్యక్ష. సర్వీసెస్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, దానిపైన కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. గౌరవ సభ్యులు కూడా చూసుంటారు, ఇప్పుడు ఏఐ కూడా అమలు చేస్తాం జరిగింది దీంట్లో. సో దట్ కంబర్సమ్ ప్రాసెస్ మీరు ఏదైతే అన్నారో యూజర్ ఫ్రెండ్లీనెస్ ఇంకా ఈజీ యూజర్ ఫ్రెండ్లీనెస్ ఇంప్రూవ్ చేయాలి, కొంచెం ఈజ్ ఆఫ్ యూజింగ్ ఉండాలి దానిపైన ఇప్పుడు ఏఐని మనం దీంట్లో ఇంటిగ్రేట్ చేసి అది కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే మేము ఎలాంటి డేటా స్టోర్ చేయం ఈ ప్లాట్ఫామ్. వాట్సాప్ అనేది మియర్లీ ఒక హైవే, డేటా అనేది అది డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది లేదంటే యూజర్ దగ్గర ఉంటుంది, మేము స్టోర్ చేయం. సో ఫర్ ఎగ్జాంపుల్ గౌరవ సభ్యులు చెప్పినట్లు కరెంటు బిల్ కట్టాలంటే ఆ బిల్ నెంబర్ ఎంటర్ చేయండి అని ప్రతిసారి అడుగుతాం జరుగుతుంది అధ్యక్ష. దానికి ఎలా పరిష్కరించాలో నేను ఆలోచిస్తాను. అంతేకాకుండా మీరు అన్నట్టు కొంత ప్రాసెస్ రీఇంజనీరింగ్ అనేది జరగాలి. ఇప్పుడు వాస్తవంగా మేము ఏం చేసామంటే ప్రభుత్వము ఉన్న ప్రాసెస్ని డిజిటైజ్ చేసింది. ఇప్పుడు ప్రాసెస్ రీఇంజనీరింగ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఒక బటన్ నొక్కితే మనకి భోజనం వస్తుంది, బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, బటన్ నొక్కితే ఇంటికి కావాల్సిన సరుకులు వస్తున్నాయి, బటన్ నొక్కితే సినిమా చూడొచ్చు. అలాంటిది బటన్ నొక్కితే ప్రభుత్వం పని చేయాలి, బటన్ నొక్కితే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు వాళ్ళకి అందజేయాలన్న ఆలోచన నా యువగలం పాదయాత్రలో ప్రారంభమైంది. అది సింగిల్ నంబర్ ద్వారా చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. గౌరవ సభ్యులు చెప్పినట్లు భారతదేశంలో ఏ రాష్ట్రం జరిగిన విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సర్వీసెస్ మనం మన సిటిజన్స్కి అందజేస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే రెస్పాన్స్ ఇంకా స్పీడ్ పెంచాలి, అంతేకాకుండా ఆ రిసీప్ట్ కూడా రియల్ టైంలో రావాలి, క్యూఆర్ కోడ్ పర్ఫెక్షన్ చేయాలని మీరు చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష. నేను ఇక్కడ కోరేది గౌరవ సభ్యులను కోరేది కూడా మీరు కూడా కొంచెం వాడి ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. ఎలా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది, ప్రాసెస్ని ఎలా ఫైన్ ట్యూన్ చేస్తే బాగుంటుంది. నేను ఒక రీసెర్చ్ టీమ్ పెట్టి ఎవ్రీ స్టెప్ యూఆర్ నౌ అనలైజింగ్. కొన్ని డేటా పాయింట్స్ ప్రీ పాపులేట్ చేయొచ్చు, ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ అయిన తర్వాత కొన్ని డేటా పాయింట్స్ ప్రీ పాపులేట్ చేసినా కూడా అవకాశం ఉంటుంది. సో గౌరవ సభ్యులు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తే ఈ సిస్టమ్ని నెక్స్ట్ నేను ఈరోజు కూడా రివ్యూ చేసినప్పుడు ఒక 90-day యాక్షన్ ప్లాన్ తీసుకుని మనమిత్ర 2.0 అనేది మనం ఫైన్ ట్యూన్ చేసి లాంచ్ చేద్దామని చెప్తాం కూడా జరిగింది. అంతేకాకుండా పొలిటికల్గా ఇక్కడ ఉన్న సభ్యులందరూ మనం కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్, ఎందుకంటే ఇది ఒక పెద్ద వరం ప్రజలకి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ మనం చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేద్దామని కూడా గౌరవ సభ్యులకి తెలియజేసుకుంటూ వివరాలన్నీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1415 సభ్యులు కోరిపోయిన వాయిదా వేయడం జరిగింది. నెక్స్ట్